పాలు ఛాయ్ తాగకపోతే స్వామి అయితే పాలు తాగిమంటారు, ఫ్రూట్స్ పెడతారు. కాదు నాకు ఇంకా నాకు ఎండ వేడి పడతలేదంటే మంచిగా షర్బత్ తాగిపిస్తారు, సల్లా వస్తారు, మంచిగా దాక్కుంటే ముచ్చట పెట్టు. అయిందా తులం బంగారం వచ్చిందా అని అడుగుతుంది, కళ్యాణ లక్ష్మి వచ్చిందా అని అడుగుతుంది, ఎట్లున్న నీళ్ళు వచ్చినాక అని అడుగుతుంది, కరెంట్ సగం ఉంటుందా అని అడుగుతుంది, మోటార్లు కాలుతున్నాయా అడుగుతుంది, నీళ్ళ సంగతి ఏందో అడుగుతుంది, 4000 రూపాయలు పడ్డాయా ముసలిని అడుగుతుంది, 2500 రూపాయలు వచ్చినాయని మహిళలు అడగండి. అడిగితే అందరూ మంట మీద ఉన్నారు, మీకు ఓటేషన్ సిద్ధంగా ఉన్నారు. దయచేసి నేను కోరేది ఆగమాగం కాకండి. ఆగం కాకుండా కూర్చొని సంజాయించి ఏ ఇంటికి ఆ ఇంటికి తప్పకుండా ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా మంచిగా కూర్చొని సిస్టమేటిక్ గా మే 13 దాకా పనిచేద్దాం. మా ఎంపీ గారిని గెలిపించుకుందాం. 10-12 ఎంపీలు గెలిపించిస్తే సంవత్సరం లోపల కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తారు అనే మాటలు చెప్తున్నా, గుర్తుపెట్టుకోమని కోరుతూ జై శ్రీరామ్. చౌకీదార్ అంటే ఎవరే ఆనకుండా తేజ్ అంటుగా నాకు తేజ్ లేదు. చౌకీదార్ అంటే మోడీ, చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటారు, అంటే మోడీ దొంగ అంటాడు. నేను అంటలేను. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నై 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 హమారే బడే భాई ఈయన చిన్న దొంగ పెద్ద దొంగ కాబట్టి అంటారు, హమారే బడే భాई. తర్వాత రాహుల్ గాంధీ అంటాడు అదాని ఫ్రాడ్ హై, అదాని అంటాడు ఫ్రాడ్ మోసగాడు అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు అదాని ఫ్రాడ్ नहीं, అదాని हमारे फ्रेंड है. రాహుల్ గాంధీ అంటాడు గుజరాత్ మోడల్ బేకార్ है, రేవంత్ రెడ్డి అంటాడు నై 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 గుజరాత్ మోడల్ శానదార్. నేను అలానే పోతా. రాహుల్ గాంధీ అంటాడు లిక్కర్ స్కామ్ లేదు, మను లేదు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసుడు తప్పు, అన్యాయమని ఢిల్లీలో పెడతాడు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ అయ్యింది, కవితను అరెస్ట్ చేసుడు కరెక్టే, కేసీఆర్ కూడా అరెస్ట్ చేయాలి అని ఈయన మాట్లాడతాడు. నిన్న కాకుండా మీరు చూసి ఢిల్లీకి పోయిన టీవీ షోలో ఏమంటున్నా అక్కడ ఎవరో పొలగాడన్నాడు మేము మోడీ కోటెత్తాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చెప్పాలి, మోడీ కోటెత్తి సంతనానికి పోతామని చెప్పాలి. ఏం చెప్పింది వేసుకోపో. ఎవరి కోసం పనిచేస్తుంది అసలు ఉంటాడా ఈ కాంగ్రెస్ లో ఉంటాడా? చెప్పు జిల్లాని ఫస్ట్. అందుకే మిత్రులారా నేను అనేది కాంగ్రెస్ పెట్టిన డమ్మీ క్యాండిడేట్ బుద్ధి చెప్పాలి, నయా పైసా పని చేయని బండి సంజయ్కి బుద్ధి చెప్పాలి. మీ కౌశిక్ రెడ్డి చాలా విషయాలు చెప్పిండు. ఈ ఎలక్షన్ తెల్లారే మీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి. కూర్చోని ఛాయ్ తాగిపిస్తారు, పాలు ఛాయ్ తాగకపోతే స్వామి అయితే పాలు తాగిమంటారు, ఫ్రూట్స్ పెడతారు. కాదు నాకు ఇంకా నాకు ఎండ వేడి పడతలేదంటే మంచిగా షర్బత్ తాగిపిస్తారు, సల్లా వస్తారు, మంచిగా దాక్కుంటే ముచ్చట పెట్టు. అయిందా తులం బంగారం వచ్చిందా అని అడుగుతుంది, కళ్యాణ లక్ష్మి వచ్చిందా అని అడుగుతుంది, ఎట్లున్న నీళ్ళు వచ్చినాక అని అడుగుతుంది, కరెంట్ సగం ఉంటుందా అని అడుగుతుంది, మోటార్లు కాలుతున్నాయా అడుగుతుంది, నీళ్ళ సంగతి ఏందో అడుగుతుంది, 4000 రూపాయలు పడ్డాయా ముసలిని అడుగుతుంది, 2500 రూపాయలు వచ్చినాయని మహిళలు అడగండి. అడిగితే అందరూ మంట మీద ఉన్నారు, మీకు ఓటేషన్ సిద్ధంగా ఉన్నారు. దయచేసి నేను కోరేది ఆగమాగం కాకండి. ఆగం కాకుండా కూర్చొని సంజాయించి ఏ ఇంటికి ఆ ఇంటికి తప్పకుండా ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా మంచిగా కూర్చొని సిస్టమేటిక్ గా మే 13 దాకా పనిచేద్దాం. మా ఎంపీ గారిని గెలిపించుకుందాం. 10-12 ఎంపీలు గెలిపించిస్తే సంవత్సరం లోపల కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తారు అనే మాటలు చెప్తున్నా, గుర్తుపెట్టుకోమని కోరుతూ